హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, లేడి మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడు విజయానికి కారణమైతే, శ్రీరాముడు మీద ఆశపడ్డ శూర్పణఖ రావణుడి మరణానికి కారణమైంది. ఆశ అంటే కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు మరణం. ఒక విషయం గుర్తుపెట్టుకో, డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది, ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు, పళ్ళు ఇవ్వని చెట్ని పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుంచి జనాలకి లాభం, అప్పటి వరకు మనకి విలువ ఉంటుంది. అలాగే ఎవరైనా నిన్ను ఎంత అవమానించినా సరే అధైర్యపడకు, తలెత్తుకుని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే నీ శత్రువులను బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు. నరుడి నాలుక నరం లేనిది, అది ఎటు కావాలంటే అటు తిరగగలదు. అనవసర విషయాన్ని హైలైట్ చేయగలదు, విలువ లేని దాన్ని విలువ పెంచగలదు, ఎదుటివారి కష్టాన్ని తేలిక చేసి మాట్లాడగలదు. అందుకే హృదయం నుంచి వచ్చే మాటల్ని పట్టించుకో, కానీ నాలుకపై నుంచి వచ్చే మాటలను అస్సలు బాధపడవద్దు. గుర్తుపెట్టుకో, నీ శరీరం లేచి నిలబడడానికి సహకరించిన రోజు, నీ చేతులతో మీరు కూడా త్రాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వెయ్యలేని రోజు, నీ పనులు ఇంకొకరి మీద ఆధారపడిన రోజు, నీ స్వభావాన్ని నేను నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా నీకే తెలిసిపోతుంది. కానీ అప్పటికే అంతా చేయి జారిపోతుంది. తప్పుని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. ఏం చెయ్యాలనుకున్నా ఇప్పుడే చెయ్యి, అంతా మంచే పని చెయ్యు. గుర్తుపెట్టుకో, ఒక్కరోజు అమ్మలా పనిచేసి చూడు. సాయంకాలానికి ఇంటి పనితో నడుము పట్టేయకపోతే ఒక్కరోజు నాన్నలా బ్రతికి చూడు. బాధ్యతలతో భుజం కృంగకపోతే నన్ను అడుగు. నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎన్నడూ కూడా తేలికగా చెయ్యవద్దు. నడుములు వంగి భుజాలు కృంగి వారికి తట్టుకునే శక్తి కూడా ఉండదు, అవునా? అలాగే మనిషి ఉన్నప్పుడు పట్టించుకోము, పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం. ఫోటో మాట్లాడదని తెలిసినా కూడా మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాణాలు పెడుతూ ఉంటాము. శవమని తెలిసినా కూడా మనిషి విలువ మరణిస్తే గానీ అర్థం కాదా? ఉన్నప్పుడే వారి ప్రేమగా చూసుకుందాం. నిజమే కదండి. నీవు సంపాదించేదానికంటే తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడని గుర్తుపెట్టుకో. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకేం తెలుసు, నాకేం పట్టింది అనే అహం నీలో ఉంటే మాత్రం సహజమే నిన్ను దూరం పెడుతుంది సమాజమే. నీకు ఎంత ఆస్తి ఉందని కాదు, నీ వెంట ఎంతమంది మనుషులతో ఉన్నావన్నదే గొప్ప అని గుర్తుంచుకో. ఒకటి గుర్తుపెట్టుకో, అయితే వదులుకోవలసి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకొనే సొసైటీలో ఉన్నాం. కానీ అది సరైంది కాదు. తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడమే ప్రేమంటే, అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మకపోవడమే ప్రేమంటే, విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి కష్టపడే ప్రయత్నమే నిజమైన ప్రేమంటే. నిజమే కదండి. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టనూ కూడదు అనుకున్న మనిషే అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారు అన్నదే నిజం. నిజమేగా. ప్రాణం పోయినా అబద్ధం మాత్రం చెప్పకండి. ఎందుకు అంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేస్తుంది. ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేసేస్తుందని గుర్తుపెట్టుకో. అలాగే భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కదా. మరి భార్యను బాధ పెడితే తనను తను బాధించుకున్నట్లే కదా. అమ్మ మన దగ్గర ఉందనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. అర్థం చేసుకో, గుర్తుపెట్టుకో. భార్యని బాగా చూసుకోండి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. నిజమే కదండి. మంచివారి దగ్గర రాముడులానే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడులాగే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యమవుతుంది. అలాగే గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరితో అయినా సరే మాట్లాడితే ఇలా మాట్లాడు. ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు,
అలాగే నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, అలాగే పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. గుర్తుపెట్టుకో, అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం, దారిలోన చీకటైతే తోడు రాదు నీడ, జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే నిన్ను నువ్వే నమ్ముకో, నీకు నువ్వే సాగిపో. 6 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు లేకపోతే మనం ఎలా ఉండలేమో, మన తల్లిదండ్రులు కూడా 60 ఏళ్ల వయసులో మనం లేకపోతే ఉండలేరు. ఇది మాత్రం మర్చిపోకు, గుర్తుంచుకో. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళని అనుకోకు, అంతా నా వాళ్ళని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం అని గుర్తుపెట్టుకో. అలాగే ఒక్క విషయం, ఈ లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ అబద్ధాలు చెప్తేనే బంధాలు నిలబడుతున్నాయి, నిజం చెప్తే విరిగిపోతాయి. నిజమే కదండి. ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే నీ కన్నీరుని బయటకు రానివ్వద్దు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. జాగ్రత్తగా ఉండు. నవ్వితే కనపడేది అందం, నవ్విస్తే కనపడేది ఆనందం. నవ్వుతూ నవ్విస్తూ 10 కాలాలు నడిస్తే అదే అనుబంధం. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో గొప్పవారెవరో తెలుసా? మనసు నిండా బాధ నింపుకుని పైకి నవ్వుతూ నటించే వాళ్ళే. నిజమే కదండి. నీళ్లు తోడి చెరువులో పోయడం ఎంత అవివేకమో, ఉన్నవారికి విందు భోజనాలు పెట్టడం కూడా అంతే అవివేకం. నీళ్లు చెట్టు చేసుకుని పోయాలి, లేదా గొంతు ఎండిపోతున్న వారి దప్పిక తీర్చాలి. అదే దేవుడు మెచ్చే మంచి పని. లేనివాడికి పచ్చడి అన్నం పెట్టినా పరమాన్నంతో సమానం అని భావిస్తాడని గుర్తుపెట్టుకో. నీటిగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడూ కూడా ఎవరూ రారని గుర్తుపెట్టుకో. ఎదుటివాడి మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ కూడా లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని కూడా చూస్తాయి, 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేమి మాయో రోగమో, ఉండే ఒక్క నాలిక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. నిజమే కదండి. ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా మార్చుకోకు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. నిజమే కదండి. ఒకటి గుర్తుపెట్టుకో, మగాడి జీవితంతో ఆడుకునే ఆడదాన్ని నువ్వు ఎంత గొప్పగా ప్రేమించినా, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నా మారుతుందని నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా నీ జీవితంతో ఆడుకుంటుందే తప్ప ఆమెలో మార్పు రాదు. ఒకవేళ మనిషి మారినా ఆమె బుద్ధి మాత్రం ఎప్పటికీ మారదని గుర్తుపెట్టుకో. అలాగే ఒక్క విషయం, ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి అడుగు వేయి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే స్టార్టింగ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో అయితే చూశారు కదా. మరి రేపటి వీడియోలో చాణక్యులు గారు మనకి సంబంధించిన ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను, మనం సక్సెస్ని ఎలా ఛేదించాలి, మనకు వచ్చే బాధలను, కన్నీళ్లను ఎలా అధిగమించాలి అన్న మంచి మాటలను, వాటి గురించి ఏం చెప్పారు అన్నదాన్ని రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.